మొన్న మధ్యన కరువు, ఆ తర్వాత తుఫాను ఈ రెండు వచ్చినప్పుడు పత్రికలు రాసిన వార్తల మీద నేను కామెంట్ చేశాను. ఎందుకయ్యా అంటే వెంటనే పరిహారం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అంటే ఇలాగా కరువు అంటే కరువుది ముందు ఫైనల్ అవ్వాలా, దాని సర్టన్ టైం పూర్తవ్వాలి, ఆ తర్వాత అక్కడ లెక్కేస్తారు, అప్పుడు దాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపించాక డబ్బులు ఇస్తారు. అట్లాగే తుఫాను వచ్చిన వెంటనే తీసుకొచ్చి తలా సూట్ కేసు ఇచ్చారు, ఆ పరిహారం తర్వాత ఇస్తారు పంట నష్టం అన్నటువంటిది చెప్పారు. అప్పుడు వెంటనే జగన్ సూట్ కేసులు పంపించాడని వాగేటటువంటి వాళ్ళు సహజంగా ఉంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నిజం, అది వాస్తవం. అది ఇప్పుడు ఆ డబ్బులు ఇవాళ రిలీజ్ చేయబోతున్నారు, ఇన్పుట్ సబ్సిడీని. ఇందులో వచ్చేటప్పటికి పంట ఏది వర్షాభావం 2023లో కరువుకి సంబంధించి, అట్లాగే 2023లో మిచాంగ్ తుఫాన్కి సంబంధించినటువంటి దాంట్లో అధిక వర్షాల వల్ల నష్టపోయిన వాళ్ళకి టోటల్గా 11,59,126 మందిని గుర్తించారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 11,50,000 అంటే 12 లక్షలు వేసుకోవాలి, పోనీ 11.5 లక్షలు వేసుకున్నాం. వాళ్ళకి ఉద్యానవన రైతులు వీళ్ళందరికీ కూడా 1,294 కోట్ల రూపాయలు ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. ఇది భారీ ఎత్తున అమౌంట్ వస్తుంది. పరిహారాల విషయంలో జగన్ ఇంతకుముందు కూడా బల్క్ అమౌంట్లో వేసుకొచ్చాడు. ఈ దఫా ఎలక్షన్ కాబట్టి ఇంకొంచెం అడిగినోడికి అడగనోడికి కూడా ఇచ్చేసి ఉండొచ్చును. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు అనర్హులను పక్కన పెట్టి ఉండొచ్చు, ఈ దఫా భారీగా ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నికల ముందు కాబట్టి. 1,200 కోట్లు అంటే ఆషామాషి కాదు, భారీ ఎత్తున డబ్బులు పడబోతున్నాయి రైతులకి.